అన్నార్తుల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేసింది. ఎవరన్నా తమ ఇంట్లో మిగిలిపోయిన ఆహారం అక్కడికి ఉంచితే వాటిని అవసరమైన వారు తీసుకొని వాళ్ళు పంచుకోవచ్చు. దీన్ని ప్రచారం చేసింది కూడా. కానీ నిర్వహణ లోపంతో వాటిని ఏర్పాటు చేసిన లక్ష్యం నీరుగారిపోతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గతంలో ఆహారం వృధా అవ్వకుండా అవసరం ఉన్నవారికి అందేలా ఫీడ్ ది నీడ్ ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన కొద్ది కాలంలోనే అవి బాగానే పనిచేశాయి. కానీ అవసరం ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడ్డాయి కూడా. ఎంతోమంది ఆకలి తీర్చాయి. అయితే క్రమంగా వాటి నిర్వహణ సరిగ్గా లేకుండా పోవడంతో, అవసరమైన విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో ఆహారాన్ని ఆదా చేయడం, పేదవారికి ఆహారం ఇవ్వడం అనే కొత్త ప్రణాళిక బీటలు వారుతోంది. యాక్చువల్గా ఫ్రిడ్జ్ ఇన్స్టాల్ చేయడానికి మెయిన్ కాన్సెప్ట్ యూజ్ ఏంటంటే, ఎవరైనా ఫుడ్ తీసుకొచ్చి ఆ ఫ్రిడ్జ్లో పెడితే నిజమైన వ్యక్తులు ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళి తింటారు. కానీ ఆ ఫ్రిడ్జ్ పాడైపోవడం వల్ల ఎవరు కూడా అక్కడికి ఫుడ్ తీసుకొచ్చి పెట్టడం లేదు. ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ పరిస్థితి చూస్తున్నారు, మొత్తం వర్షానికి తడిసి ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా తుక్కు అయిపోయింది. ఇలాంటి ఫ్రిడ్జ్లు చాలా చోట్ల ఇన్స్టాల్ చేశారు. కానీ ప్రాపర్ మెయింటెనెన్స్ లేక నిజమైన ఆకలితో ఉన్న వాళ్ళు టైం తోటి తెలియని వాళ్ళు ఇలాంటి ఫ్రిడ్జ్లు ఇట్లా ఉన్నాయని తెలిస్తే ఖచ్చితంగా వచ్చి తింటారు. ఇప్పుడు ఎలాగైతే 5 రూపాయల భోజనంపై ఎలాంటి లేబర్ వాళ్ళు ఎలా తింటున్నారో అంతకంటే కూడా ఇంకా దీనమైన స్థితిలో ఉన్న వాళ్ళు కొంచెం తెలిస్తే ఇక్కడికి వచ్చి తినే అవకాశం ఉంటుంది. దయచేసి జిహెచ్ఎంసీ ప్రభుత్వం, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వీటన్నిటిపై దృష్టి పెట్టి నిజంగా అన్నదాత సుఖీభావ్ అంటారు. అన్నదాత దానికి మించిన సేవ ఇంకోటి లేదు. ఎందుకంటే మనం చాలా చోట్ల చూస్తాం, నిజాం హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్, అక్కడ వెళ్ళి ఒక లంచ్ టైంలో మీరు చూడండి, అక్కడ ఫుడ్ కోసం ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించడం కాదు, ఆకలితో ఎలా ఇబ్బంది పడుతుంటారు. సో ఇలాంటిది చేశారు మీరు, చాలా బాగుంది, ఈ ప్రాజెక్ట్ బాగుంది. కానీ దీనికి మెయింటెనెన్స్ లేదు. ఫ్రిడ్జ్లను ఎన్జీఓ సరఫరా చేసి నిర్వహించగా జీహెచ్ఎంసీ స్థలాన్ని అందించింది, విద్యుత్ బాధ్యతలను తీసుకుంది. 35 ఫ్రిడ్జ్లను ఎన్జీఓ ఒక్కొక్కటి 1,50,000 ఖర్చుతో ఏర్పాటు చేసింది. 1 సంవత్సరం పాటు సజావుగా సాగింది. కానీ తర్వాత దెబ్బతింది. ఎన్జీఓ వాటిని నిర్వహించడానికి ప్రజలను తీసుకురావడం కష్టమైంది. రెఫ్రిజిరేటర్లు వాటి కీపర్స్ని కోల్పోయాయి. ఇల్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు నుంచి విరాళాలుగా ఇచ్చిన ఆహారం ఈ తుప్పు పట్టిన రెఫ్రిజిరేటర్లలో తరచూ విద్యుత్ లేక కుళ్ళిపోవడం పరిపాటిగా అయింది. ఈ ఫ్రిడ్జ్ బాగు చేసి పెడితే ఎవరికన్నా ఫుడ్ పెడితే తీసుకొని వెళ్తారు కదా, బాగు చేపించి పెట్టండి అమ్మా. ఇబ్బందిగా ఉంది, ఎవరికన్నా ఏమైనా ఇవ్వాలన్నా కూడా కష్టంగా ఉంది, పడేసిపోవడం అవుతుంది. బాగుండే, ఎంత బాగుండే అంటే షోరూమ్ నుంచి వస్తే ఎంత బాగుంటుందో అంత బాగుండేది. ఇప్పుడంతా పీకి పాకం పెట్టి ఇష్టం వచ్చినట్టు వేసి వెళ్ళిళ్ళు. కొంచెం మంచిగా బందోబస్తుగా పెట్టండి, కొత్త ఫ్రిడ్జ్ అన్న బాగుంటుంది. మాకు వేస్ట్గా పడేస్తున్నాం అమ్మ, నిజమే ఇదైతే. ఈ ఫ్రిడ్జ్ లేక పడేస్తున్నాం. ఎక్కడన్నా పెడితే ఎవరన్నా ఆకలైన వాళ్ళు తీసుకొని తింటారు కదా, అట్లా మంచిది పెట్టండి, పెట్టేదైనా కూడా. రెఫ్రిజిరేటర్లు నిర్వహణ లేక తుప్పుపట్టాయి. దుర్వాసన చాలా కాలంగా ఇలాగే ఉందని స్థానికులు చెప్తున్నారు. మరమ్మతులు చేయడానికి లేదా శుభ్రం చేయడానికి కూడా ఎవరూ లేరు. ఆహారాన్ని తీసుకువచ్చే వ్యక్తులు పరిస్థితిని చూసి తర్వాత దానిని తిరిగి తీసుకెళ్తున్నారు. జీహెచ్ఎంసీ వెంటనే కొత్త వాటిని ఏర్పాటు చేయాలని, ఆహారాన్ని తనిఖీ చేయడానికి సిబ్బందిని నిర్వహించాలని వారు అభిప్రాయపడుతున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాంటి అన్నాన్ని ఎక్కువై పాడేసేవారు కొందరు, అసలే లేక అల్లాడిపోయేవారు మరికొందరు. అయితే అవసరం ఉన్న వారి కోసం ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టే విధంగా జీహెచ్ఎంసీ గతంలో నగరంలో పలు చోట్ల కొన్ని ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేసింది. అయితే ప్రజెంట్ ఆ ఫ్రిడ్జ్లను కూడా అలంకారప్రాయంగా మారాయి. కొన్ని చోట్ల అయితే కనీసం కరెంటు కూడా పాసింగ్లో లేక కుళ్ళిపోయి తుప్పు పట్టిపోయేదో మనకు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనం శ్రీనగర్ కాలనీలో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు ఫీడ్ ద నీడ్ ఫ్రిడ్జ్ అయితే ఎలా ఉందో, ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఉందో మనం కళ్ళారా చూడొచ్చు కూడా. అయితే పాపం కొంతమందికి తెలియక ఇక్కడే తీసుకొచ్చి ఫుడ్ కూడా పెడుతున్నారు. ఫుడ్ పెట్టినప్పటికీ కూడా అది
ఆకలితో ఉన్న వారికి అయితే ఆకలి తీర్చలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫ్రిడ్జ్ అంతా కూడా ఖరాబ్ అయిపోయి అందులో కరెంట్ పాసింగ్ లేక ఆ ఫుడ్ అందులో పెట్టినప్పుడు కూడా ఖరాబ్ అవుతుంది. ఫుడ్ అవసరం ఉన్న వారికి అయితే ఉపయోగపడలేదని చెప్పాలి. అయితే పెట్టనైతే పెట్టారు కానీ వీటిని పట్టించుకున్న పాపనైతే పోలేదని కొందరైతే చెబుతున్నారు. సో ఇక్కడ ఫుడ్ పెట్టినప్పటికీ కూడా తీసుకోలేని పరిస్థితి అయితే ఉంది దీని నిర్వహణ లోపం వల్ల. అయితే ఇక్కడే కాదు చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ ఫ్రిడ్జ్లో కూడా ఎంతో మంది ఆహారం కోసం హాస్పిటల్ దగ్గర అన్నదానాలు చేస్తుంటే క్యూ లైన్లో ఉంటారు. 5 రూపాయల ఫుడ్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా ఈ ఫ్రిడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి వీటి నిర్వహణని పట్టించుకోవడంతో పాటు జనాల్లోకి వెళ్లేలా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడంతో పాటు నగరంలో మరికొన్ని చోట్ల అవసరం ఉన్న చోట్ల ఈ ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేసినట్లయితే వీటిని పట్టించుకున్నట్లయితే ఆహారం కోసం ఎదురు చూసే వారికి ఈ ఫ్రిడ్జ్లు ఎంతగానో ఉపయోగపడతాయని కొందరు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.